నమస్కారం. బేతంచెర్ల మండలంలోని రంగాపురం గ్రామంలో వేరుశెనగ విత్తన కొన్ని రకాల పేపర్లలో వచ్చిన దాని గురించి ఒక వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు బేతంచెర్ల మండలానికి వచ్చేసి 500 ప్యాకెట్లు ఉచిత వేరుశెనగ వాల్యూ చైన్ క్లస్టర్ పథకం కింద ఇవ్వడం జరిగింది. ఇది 100% సబ్సిడీలో ఇవ్వడం జరిగింది. ఇందులో హెచ్కోటాల గ్రామానికి 150 ప్యాకెట్లు, అదేవిధంగా కొత్తపల్లి గ్రామానికి ఒక 150 ప్యాకెట్లు, రంగాపురం గ్రామానికి 200 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. 100% సబ్సిడీలో ఇచ్చిన ఉచిత వేరుశెనగ కూడా రంగాపురం గ్రామ రైతులకు ఇవ్వడం జరిగింది. ఒక ఎంక్వైరీ పైన ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ తీసుకున్న రైతులందరూ వచ్చారు. వాళ్ళకు ఆర్ఎస్కే ఇన్ఛార్జెస్ మొత్తము ఎటువంటి అమౌంట్ లేకుండా ఉచితంగా ఇచ్చారు. అదేవిధంగా ఒక రంగాపురం గ్రామానికి మాత్రమే 2 రకాల విత్తనాలు రావడం జరిగింది. అంటే వాల్యూ చైన్ క్లస్టరు, బ్లాక్ డెమాన్స్ట్రేషన్. వాల్యూ చైన్ క్లస్టర్ పథకం కింద వేరుశెనగ అనేది ఉచితం, 100% సబ్సిడీకి ఇస్తారు. అదే బ్లాక్ డెమాన్స్ట్రేషన్ కింద అయితే 50% సబ్సిడీ. ఒక ప్యాకెట్ వచ్చేసి 1530 రూపాయలకు ఇవ్వడం జరిగింది. 1530 రూపాయలకు తీసుకున్న రైతులు కూడా ఈరోజు ఈ మీటింగ్కి రావడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు కూడా జరగకుండా సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది పక్కాగా జరిగింది. ఈ విషయము రైతులు ఒకసారి తెలుసుకోగలరు. కేవలం రంగాపురం గ్రామానికి మాత్రమే ఉచిత వేరుశెనగ, అలాగే ప్రభుత్వం నిర్ణయించిన సబ్సిడీ ధర వేరుశెనగ రావడం జరిగింది. వచ్చిన వేరుశెనగ అంతా ఉచితంగా అనుకుంటున్నారు, కాదు. వచ్చిన దాంట్లో ఒక 200 బ్యాగులు ఉచితంగా ఇచ్చారు. మిగతాది రైతులకు సబ్సిడీ, అంటే ఒక బ్యాగ్ 1530 క్లస్టర్ డెమాన్స్ట్రేషన్ కింద, బ్లాక్ డెమాన్స్ట్రేషన్ కింద ఇవ్వడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ రైతులను ఒకసారి విచారించి క్షేత్రస్థాయిలో ఏం జరిగిందని తెలుసుకోవడము. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన రైతులు కూడా ఆర్ఎస్కే ఇన్ఛార్జెస్ వాళ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇవ్వడం జరిగిందని చెప్పారు. అలాగే ఉచితంగా కూడా వేరుశెనగలు పంపిణీ చేశారు అని కూడా చెప్పారు. అదేవిధంగా రైతులకు రేపటితో ఇన్సూరెన్స్ లాస్ట్ డేట్ కాబట్టి ఇన్సూరెన్స్ కట్టుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి రైతు ఖచ్చితంగా తాము వేసిన పంటలు ఈ పంట కింద బుక్ చేసుకుంటేనే వాళ్ళకు రేపు కరువు మండలంగా ప్రకటించిన ప్రభుత్వం నుంచి ఏదన్నా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది రైతులు పంటలు ఎండిపోతున్నాయని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి తీవ్రమైన వర్షాభావ పరిస్థితుల్లో ప్రతి రైతు ఖచ్చితంగా ఏ పంట వేయని 5 గ్రాముల పొటాషియం నైట్రేటు, 20 గ్రాముల యూరియా ఇది కలిపి స్ప్రే చేసుకుంటే ఒక 10 నుంచి 15 రోజుల వరకు వాళ్ళ పంటను వర్షం పడకపోయినా కాపాడుకోగలరు. ఆ లోపల వర్షం పడితే కొద్దిగా మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చేసి వ్యవసాయ శాఖ తరఫున 32 రకాల పంట కోత ప్రయోగాలు రకరకాల గ్రామాల్లో బేతంచెర్ల మండలంలో చేయడం జరుగుతుంది. వాటిలో వచ్చే దిగుబడి చూసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు వరకు బేతంచెర్ల మండలంలో దగ్గర ఒక 5000 మంది రైతులు వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మరియు రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ దాని కింద ఒక 4500 మంది రైతులు నమోదు చేసుకోవడం జరిగింది. ఇటువంటి రైతులందరూ ఖచ్చితంగా వాళ్ళ పంట బుక్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రభుత్వం కూడా కొత్తగా ఏపీ ఎయిమ్స్ యాప్ అని ఒక యాప్ ఇచ్చింది. ఆ యాప్ ఓపెన్ చేసుకొని ప్రతి రైతు కూడా తమ పంట వాళ్ళే బుక్ చేసుకోవచ్చు. అది బుక్ చేసిన ఏడల మీ ఆర్ఎస్కే అసిస్టెంట్కి వస్తుంది. వాళ్ళ అప్రూవల్ జరిగితే మీ పంట బుక్ అయిపోయినట్టే. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది రైతులు అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పడటం లేదు అనేది కూడా ఉంది. అటువంటి రైతులు ఏపీ ఎయిమ్స్ యాప్లో ఓపెన్ చేసుకొని అది డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయినారంటే మీకు ఏ బ్యాంక్ అకౌంట్లో మీ డబ్బులు పడినాయి అనేది కూడా చూపిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఏ పథకాలు వస్తున్నాయి, మనం ఏ పంటలు వేసుకుంటే మంచిది, వాతావరణ పరిస్థితులు వాటి గురించి కూడా తెలియజేయడం ఆ యాప్లో జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం అనేది మొత్తము చరవాణిలోనే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడం జరిగింది. ఏ అధికారి చుట్టూ కూడా తిరిగి సమయం వృధా చేసుకోకుండా మొత్తం వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక యాప్లో ఇవ్వడం జరిగింది. ప్రతి రైతు కూడా ఖచ్చితంగా యాప్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది రైతులకు ఫార్మర్ ఐడీలు లేవు, అవి ఉంటేనే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అన్నట్టు కొద్దిగా ఇంతకుముందు ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇప్పుడు పట్టాలకు కూడా రైతు ఐడి నమోదు కావడం జరుగుతుంది. ప్రతి మనిషికి ఆధార్ కార్డు ఏ విధంగా ఉందో ప్రతి రైతుకు ఖచ్చితంగా ఫార్మర్ ఐడి ఉండాలి. అలా ఉంటేనే భవిష్యత్తులో వాళ్ళకి అన్నదాత సుఖీభవ కానీ పిఎం కిసాన్ కానీ
రేపొద్దున వాళ్ళు ఫెర్టిలైజర్స్ కొనాలన్నా కానీ ఇతరత్ర స్కీములు కానీ ప్రభుత్వం నుంచి రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు వ్యవసాయ శాఖ దగ్గరికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఆ రైతుకు బెనిఫిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పట్టాలకు కూడా ఇవి ఇచ్చారు. ఇంకా ఎవరైనా రైతులు డీ పట్టా రైతులు నమోదు చేసుకోకపోతే ఖచ్చితంగా మీ రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఫార్మర్ ఐడికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది వ్యవసాయ శాఖ తరఫున ఉన్న సమాచారం. అదేవిధంగా ఈ గ్రామంలో కందులు కూడా ప్రభుత్వము నిర్ణయించిన అంటే 100% సబ్సిడీకి ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏ పథకమైనా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఉచితంగా ఇచ్చేది, ఒకటి గవర్నమెంట్ నిర్ణయించిన ధరకి ఇచ్చేది. కాబట్టి కొద్దిగా ఈ పథకం గురించి అందరూ అవగాహన పెట్టుకొని ఆ పథకాన్ని యూజ్ చేసుకొని మీరు లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వచ్చిన వేరుశెనగ విత్తనాలు కూడా రైతులకి కూడా చెప్పడం జరిగింది. మొత్తము ఉచితంగా తీసుకున్న రైతులు కూడా ఈరోజు ఈ విచారణకు వచ్చారు. వాళ్ళని అందరినీ విచారించి ఎటువంటి లోటుపాట్లు తప్పులు జరగలేదని నిర్ధారించాము. అదేవిధంగా వేరే వాళ్ళు సృష్టించే అపోహలు దయచేసి ఎవరు కూడా నమ్మవద్దు. అదేవిధంగా ఇప్పుడు బెనిఫిషరీస్ అయిన రైతులు కూడా ఉన్నారు. ఆ పథకం కింద ఉచితంగా తీసుకున్న వాళ్ళు ఉన్నారు, డబ్బులకు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి రైతులు కూడా మాట్లాడతారు. ఆయన మంచి పేమెంట్ షీట్ తీసుకున్నాడు. యాదగిరి